అన్న గీసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నావే మన ఊళ్ళే? ఇంకెవలరా, అందరికీ ఆఖరికి వచ్చేటోడు గా నాగలింగమే గెలుస్తాడు. ఆయన గెలుస్తేనే జర్ర ఊరు బాగుపడుతుంది. అవుగాని అక్క, నువ్వు ఎవలకు ఓటేద్దాం అనుకుంటున్నావే? ఇంకెవల్లే, మన నాగమల్లికే ఓటేస్తా. ఇగో ఇట్లా మాట్లాడుకుంటుర్రు ఊళ్ళల్లో పబ్లిక్. ఊళ్ళ పొంటి మొదటి విడత సర్పంచ్ ఓట్ల జాతర నడుస్తుంది. పల్లెలలో పండుగనే ఉన్నది పో. అదే సర్పంచ్ ఓట్ల పండుగ. ఓ రోజు నామినేషన్లు, ఇంకో రోజు జోరు ప్రచారాలు. మొదటి విడత ఓట్లకు నామినేషన్లు జోరు చేస్తున్నారు. సర్పంచ్ సాబాని పిలిపించుకోవాలనే కాయసున్నోళ్ళు కావాల్సిన కాగితాలు పట్టుకొని పోయి నామినేషన్లు వేసేస్తున్నారు. ఈ అక్క కొబ్బరికాయ కొట్టి పంపించింది వాళ్ళ తమ్ముడిని సర్పంచ్ కు నామినేషన్ వేసేందుకు. మండలం అంతా ఒక కన్నే పెడితే ఇబ్బంది అవుతుందని 4-5 ఊళ్ళకు క్లస్టర్ పెట్టిర్రు. వాళ్ళంతా పోయి ఆన్నే నామినేషన్లు వేసి రావాలన్నట్టు. నామినేషన్ పారాలు కూడా వాళ్ళే ఇస్తారు. మళ్ళా ఆస్తులెన్ని, అప్పులెన్ని, కేసులెన్ని ఉన్నాయి అనేటివన్నీ రాయాలంట్లా. ఇంటి పన్ను, కరెంటు బిల్లులు అసలు గ్రామ పంచాయతీకి బాకీ లేనట్టు ఓ కాగితం ఉండాలి. అంత పురాగా నింపి కులం సర్టిఫికేట్ పెట్టి దానికి క్యాండిడేట్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాగితం అంటూ పెడితే సరిపోతుంది. ఓ 2000 డిపాజిట్ కట్టి పట్టుకపోయిన కాగితాలు అధికారులకు ఇస్తే ఖతం. ఇక ప్రచారాల జోరు. ఇంటింటికి తిరగొచ్చు, ఓట్లు అడగొచ్చు. నన్నే గెలిపి ఇల్లని గదవలు పట్టుకొని బదులాడే ఉంటది మా జోరుగా. ఓ రోజు ఓట్ల ప్రచారాలు జోరుగా అవుతుంటే గంత తిప్పల మనమేడ పడతామని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సర్పంచ్లను. ఊరి కోసం ఏం చేస్తారో ఎంత ఇస్తారో ఎప్పుడు ఊరంతా ఒప్పించుడు, ఏకగ్రీవంగా సర్పంచ్ అవుడు. కొన్ని దుక్కుల ఆలంపాటలు కూడా వాడుతుళ్ళు. మహబూబ్ నగర్ జిల్లా టంకర్ అనేటి ఊళ్ళో ₹1 కోటి సమర్పించుకున్నాడ సర్పంచ్ సాబాని పిలిపించుకునేందుకు ఒక అన్న. అంతనా అంటే అంతే ఉంటది. గా పిలుపుకు గంత పవర్. మరి ఏకగ్రీవాలు అయ్యేటి కాడ ఒక్కనాటితోని ఓడుస్తుంది కానీ ఇక ఓట్లు పడ్డ ఊళ్ళల్లో ప్రచారాలే జోరు ఉంటాయి. మైకుల మోతలు, డప్పుల సప్పులతోని మస్తు జోరుగుంటది. 10-15 వద్దులు. డిసెంబర్ 11వ తారీఖు నాడు మొదటి విడత ఓట్లు. పొద్దుకేటాలకు సర్పంచ్ సాబాని పిలిపించుకునేటి భాగ్యం ఎవరికి దొరుకుతుందో తెలుస్తుంది కూడా. అటంక 14వ తారీఖు నాడు 2వ విడత, 17వ తారీఖు నాడు 3వ విడత. ఓట్లకు ఎక్కువ రోజులు కూడా ఏం లేదు కాబట్టి ఎవరికి ఓటేయాలనుకుంటున్నా ముందుగానే అనుకుని తయారుగా ఉండాలి. ఊరికి పోతే బంగారము, డబ్బులు ఇంట్లో దాయాలంటనే తిప్పలవుతున్నది. ఏదన్నా బ్యాంకులో పెట్టుకోవాలిగా, లేకుంటే దొంగలతో నెత్తినొప్పే ఉన్నది. బ్యాంకులో వద్దురా, అందులో వడ్డీ ఎక్కువ గుంజుతారట. గీ బ్యాంకులో పెట్టుకుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఇక ఇట్లనే మాట్లాడుకుంటారు చాలా మంది. పబ్లిక్ కూడా అంతే ఆఖరికి వస్తాయి బ్యాంకులు. ఇప్పుడు గీ బ్యాంకుల ముచ్చట ఎందుకు అని అంటే, ఆంధ్రాలో ఇంకో పెద్ద కార్యానికి పడదాలు గుంజిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు బంగ్లాలు కట్టేటి ఇగ్రం చేసిరు అన్నట్టు. గావిటికే ఇవాళ శంకుబండలు బాతి పడదాలు గుంజింది. ఈ కార్యానికి పెద్ద సుట్టం లెక్కన సెంట్రల్ పైసల మంత్రి నిర్మలమ్మ వచ్చింది. మేడంతో కలిసి సీఎం సారు పడదాలు గుంజిండు శంకుబండలకు. అటంక సీదా మీటింగ్ కాడికి ఒత్తుడొత్తుడుతోనే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడిండు సీఎం సారు. మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవు మరి ఆంధ్రాకు రాజధాని కావాలని అమరావతిలో 34,000 ఎకరాల భూములు ఇచ్చిన వాళ్ళు. అందుకే ఈ కార్యానికి రైతుల్ని కూడా పిలిచేది అన్నట్టు సర్కార్ తరపుకెంచి. మొత్తం 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఏమేం బ్యాంకులకు ఆఫీసులు కడుతుందో కూడా చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. అందాజగా 1,334 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. అయినా ఏం లేదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, పబ్లిక్ కు లావాదేవీలు అలకగైతాయి అనేది సర్కారు అంటున్న మాట. పెద్ద చుట్టం లెక్కన వచ్చిన నిర్మలమ్మ ఈ మాట చెప్పింది. బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. సెంటర్ మంత్రులు, ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఇంతమంది మంత్రులు బొచ్చెడు మంది వచ్చారు ఈ కార్యానికి.
పంచాయతీ ఎన్నికలలో బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్లు బరాబర్ ఇయ్యలేదని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీర్ల మాట్లాడుతున్నారు రాష్ట్రం అంతా. ఈ పంచాయతీల కొందరు పెద్ద కోర్టుకు పోయి పిటిషన్లు వేస్తే అటు జాగృతి కవితక్క కామారెడ్డిలో రైలు రోకో కార్యం పెట్టుకుంది. మరి అక్క ఎత్తుకున్న రైలు రోకో కార్యం ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి అట్లా పోయి అరుచుకుని వద్దాం పారి. బీసీలకు అన్యాయం చేస్తే చూసుకుంటే ఊకోబోవని గట్టిగానే హెచ్చరిక చేసింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క. కామారెడ్డి రైలు స్టేషన్లో రైలులోకి కార్యం పెట్టుకొని బీసీల తరఫుకెచ్చి గట్టిగానే మాట్లాడింది. రైలు పట్టాల మీద అలా బలగాన్ని ఎంటేసుకుని పంచాయతీకి కూర్చుంటే లొల్లి ఎటేటో ఓతట్టుందని పోలీసుల బలగం కూడా గట్టిగానే దిగింది. ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి కానీ గిట్ట రైలు పట్టాల మీద ధర్నా చేసుడేందని ఎక్కడోళ్ళని అక్కడ చెదరగొట్టి అక్కను బండెక్కిద్దామని చూసిరు పోలీసులు. అయినా సరే జాగృతి కార్యకర్తలు లొల్లి మరింత పెద్దగా చేసిరు. ఓ దిక్కు మహిళా పోలీసులు, ఇంకో దిక్కు జాగృతి కార్యకర్తలు. ఇద్దరి నడుమ జరిసేపు తోపులాట అయింది. అట్లయినా సరే బలిమీటికి బండెక్కించి స్టేషన్ తోలుకపోయారు కాకీలు. ఇక పోత అక్క మాట్లాడుకుంటా బీసీలకు ఇయ్యాల్సిన రిజర్వేషన్లు బరాబర్ ఇయ్యాలి. రాష్ట్రపతి గవర్నర్ తరఫున బిల్లులకు పువ్వు పార్టీలు అడ్డం పడొద్దు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు బరాబర్ ఇయ్యాల్సిందే, లేకుంటే ఇచ్చేదాకా కొట్లాడదామని మాట్లాడుకొచ్చింది అక్క. ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. అదన్నట్లు అటు జాగృతి కార్యకర్తలు పేద పెట్టిన లొల్లి చేసేటాలకు ఎందుకైనా మంచిదని అటు దిక్కు రావాల్సిన దేవగిరి ఎక్స్ప్రెస్ ను సిర్నపల్లి ఇందల్వై నడుమ ఆపేసినట్టు అధికారులు. ఇక కవితకు ముచ్చట ఇట్లుంటే అటు ఇదే బీసీ రిజర్వేషన్ ముచ్చట మీద సర్కార్ విప్పు ఆది శ్రీనివాసన్న మాట్లాడుకుంటే గిట్లా అంటుండు. అసెంబ్లీలో సయ్యనరు చట్టాలు రూపొందించినప్పుడు ఢిల్లీకి పంపించిన నయంటున్నారు. ఎందుకు ఈ యూటర్న్ తీసుకుని చెప్పని మా సూటి ప్రశ్నకు ఇప్పటికీ బీజేపీ సమానం చెప్పలేదు. నిజంగా బీజేపీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకుని వచ్చి 40% రిజర్వేషన్ ఇవ్వాలని. బీసీలకు తీరని అన్యాయం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ అన్నమాట. గిట్లా రిజర్వేషన్ ముచ్చట మీద ఇప్పుడు నాయకుల నడుమ మాటలు తూటాలు వెళ్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ముంగడ పడకుండా అడ్డం పడ్డది మీరంటే మీరని ఒకరి మీద ఒకరు సవాల్ చేసుకుంటారు. చూడాలి మరి ఏమవుతుందో. పైసలు బగ్గా ఉన్నోళ్ళు స్టార్ హోటల్కు పోయి నచ్చింది ఆర్డర్ ఇచ్చుకొని తింటారు. అదే గరీబోళ్లకు మాత్రం 5 రూపాయలకు బువ పెట్టే ఇందిరమ్మ క్యాంటీన్లే స్టార్ హోటళ్ళు. అందుకే మధ్యాహ్నం 1 గంటకు కిటకిటలాడుతుంటాయి ఆ క్యాంటీన్లు అన్నట్లు ఇందిరమ్మ క్యాంటీన్లు అంటే యాదకొచ్చింది. మంత్రి పొన్నం సారు ఇంకో ఇందిరమ్మ క్యాంటీన్ చాలు చేసిండట. పాండ్ర చూద్దాం. పట్నంలో ఇంకో 2 కొత్త ఇందిరమ్మ క్యాంటీన్లు చాలా అయినాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడి కూడా ఎన్టీపీసీ వెళ్లి కొత్త బువ సెంటర్లు పడ్డాయి. ఇక రిబ్బన కత్తించే కార్యానికి మంత్రి పొన్నం సారు, మేయర్ విజయలక్ష్మి మేడంతో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాలన్న కూడా అదిరిపడ్డాడు. మొదలు ముగ్గురు కూడి ఒకటే కత్తెర అందుకుని రిబ్బన్ పట్టుకుని కత్తిరించారు. అటెనక మంత్రి పొన్నం సారు ఓ ఇస్తారాకులో ఒకటే ఇడ్లీ పెట్టి ఎమ్మెల్యే గోపాలన్నకి ఇచ్చి సారు మాత్రం ఇంతంత కటోరలో ఇంత సీట్ వేసుకుని తిన్నాడు. ఇక మేయర్ మేడం ఇంత ఉప్మా ఇంత సీట్ వేసుకుని తింటే కడమ నాయకులంతా వచ్చినందుకు ఏదో ఒకటి రుచి చూడాలని చెప్పి వాళ్ళు సూత తలా ఇంత కడుపులేసారు. మరి ఒక కటోర తినగానే మంత్రి సార్కు కడుపు నిండిందో ఏమో గాని ఇటు అనిలన్నకి తేసి మొత్తం కటోరలు లేపి గోపాలన్న ఇస్తారాకులో పెట్టిండు. ఇట్లా ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ చేసిన కాడ కులాసా గడిపిరు లీడర్లు. అటు వెనక మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా పట్నంలో ఇంకేడ ఇందిరమ్మ క్యాంటీన్ అవసరం పడ్డా సుతా పెడతాం. లోకల్ నాయకులకు ఎక్కడైనా అవసరం ఉందని అనిపిస్తే సీద్ వచ్చి సర్కారుకి చెప్పొచ్చు, తప్పకుండా ఆడ సుతా ఏర్పాటు చేస్తాం. సర్కారు మీద లోడ్ పడుతున్నా సరే 5 రూపాయలకు గరీబోల తిండి దిప్పలు బాపుతానికి మేము గట్టిగా దానిలాడుతున్నాం. పొద్దున నాష్టా మాపడి జాం పువ్వ ఏదైనా 5 రూపాయలకే అగ్గో సగ్గుగా దొరుకుతుంది. కాబట్టి పేద బక్కులకు ఇది ఒక పెద్ద దిక్కు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు సారు. తెల్లారి లేచిన కాడ నుంచి మళ్ళా పొద్దుకేదాకా ప్లాస్టిక్ లేనిది ఏ పని అయితలేదు. దుకాణాలకు పోయినా, అంగట్లోకి పోయినా, బువ్వ కూరలు ఆర్డర్ పెట్టినా, ఆన్లైన్లో ఎసొంటి వస్తువులు బుక్ చేసినా, గిట్లా ఏది తెచ్చుకుందామన్నా ప్లాస్టిక్లనే తెచ్చుడవుతుంది. సరే అక్కర కోసం బాగానే ఉంది కానీ అది జయంగా చాలా నష్టం అవుతుందని ఇగో ఈ నిర్ణయం తీసుకుర్రు. మొత్తానికి అనంతపురం జిల్లా హిందూపురంలో ప్లాస్టిక్ లేకుండా చేయాలని అక్కడి అధికారులు కంకరం గట్టినే కట్టుకుర్రు. పట్నంలో ఏడ పడితే ఆడ, ఎక్కడ పడితే అక్కడ అబ్రే కాయిదాలు పేరుకపోయి అడ్డదాకుల రోగాలు వస్తున్నాయి. అది ఇదే నమూనాల గనక పేరుకపోతే ముంగట జనాలకు శానా తక్లీఫ్ అవుతుందని అక్కడి మున్సిపల్ కమిషనర్ ఈ నిర్ణయం చేసిండట. అయితే పట్నంలో ఎక్కడ చూడు చాయ్ కొట్ల కాడ నుంచి టిఫిన్ సెంటర్ల దాకా అన్ని దిక్కుల్లో ప్లాస్టిక్ వాడకమే ఎక్కువ ఉందట. అట్లా అబ్రేక్ వర్క్
సరుకులు వాడుడు, పని ఓడిచినాక తీసుకుపోయి బజార్ల పడేసుడు, ఇక అవి తిని పశువులు మూగ జీవాలకు అటమైన రోగాలు వస్తుంటే అటు ప్లాస్టిక్ చేయంగా మనుషులకు కూడా డేంజర్ రోగాలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే బంద్ చేయాలి అని డాక్టర్లు కూడా చెప్పుకొస్తుర్రు. దీనివల్ల రేపొద్దున ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి ఏర్పడుతుంది. దీనివల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే సూచనలు చాలా ఉన్నాయండి. సో అవాయిడ్ ప్లాస్టిక్, ఎస్పెషలీ విత్ దట్ హాట్ టిఫిన్స్ లో గానీ హాట్ ఫుడ్ లో గానీ అవాయిడ్ ప్లాస్టిక్స్ అన్నమాట. ఏంటిరా, అందుకే ఇప్పుడన్నా ప్లాస్టిక్ బంద్ పెట్టాలి అని అక్కడి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సారు హిందూపురం మొత్తం అబ్రే కాయిదాలు ఎవ్వళ్ళు వాడొద్దు, ఒకళ్ళ వాడితే జరిమానా గట్టిగా వేస్తామని హెచ్చరిక చేస్తుండు. 120 మైక్రాన్స్ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ వాడకూడదు అనేది క్లియర్ కట్ నిబంధనలు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని హోటల్స్ వాళ్ళు, టీ షాప్ వాళ్ళు ఇడ్లీ తయారు చేసేటప్పుడే క్లాత్ మీద ఇడ్లీ పిండి వేసి ఇడ్లీ తయారు చేయకుండా ప్లాస్టిక్ కవర్ వేసి ఇడ్లీలు తయారు చేస్తున్నారని, అలాగే టీ షాప్ నుంచి ప్లాస్టిక్ కవర్లో టీ అమ్ముతున్నారని కూడా మా నోటీస్కి వచ్చింది. వాటి మీద చాలా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. అందరినీ కోరుతున్నామని చెప్పుకొస్తుండు కమిషనరు. ఏదేమైనా ఈ నిర్ణయం 1-2 రోజుల మందం కాకుండా పురాగా ఎప్పటికీ బంద్ పెడితే హిందూపురంను చూసి ఇంకొన్ని పట్టణాలు పల్లెలు కూడా మారే ఛాన్స్ ఉన్నది సారు. గట్టిగా అమలు చేయుర్రి అని అనుకుంటుర్రట గీ ముచ్చట ఎరికైనా అక్కడి పబ్లిక్. కర్ణాటక రాజకీయాల గురించి చెప్తే చరిత్రము, రాస్త రామాయణం, తీస్తే సీరియల్ అయ్యేటట్టున్నదబ్బా. 2.5 ఏళ్ల ఒప్పందం మీద షిటాపటా ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. ఇక ఇయ్యాలెంత వరకు వచ్చిందో అరుసుకొనొద్దాం పారి. ఎక్కడిది టీవీ సీరియల్ సాగినట్టే సాగుతుందబ్బా. కర్ణాటకలో సీఎం సీట్ పంచాది ఆడబడి ఈడబడి ఢిల్లీ పెద్ద మనుషుల కాడికి చేరింది. అసలు పంచాది ఏంటంటే సీఎం సీటు గురించి. అప్పట్లో కర్ణాటకలో షై పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం సీటు కోసం ఓ రోజు సిద్ధరామయ్య, ఇంకో రోజు డీకే శివకుమార్లు పోటీ పడితే ఆఖరికి సిద్ధరామయ్యకి ఇచ్చింది ఢిల్లీ హైకమాండ్. చెల్ అట్టెట్టిస్తారు, కష్టపడ్డది మా నాయకుడు శివకుమారు, ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని రచ్చ చేసిరు ఆయన వర్గపోళ్ళు. తొలత 2.5 ఏళ్లు సిద్ధరామయ్య సీఎం ఉంటాడు, అటంక 2.5 ఏళ్లు డీకే శివకుమార్లు సీఎం ని చేస్తామని నచ్చ చెప్పిర్రు ఆఖరికి. ఇక 2.5 ఏళ్లు ఒడిచిపోయేటాళ్లకు ఇప్పుడు డీకే శివకుమార్లు సీఎం ని చేయాలని మల్లో పాలి కంపలేపిర్రు అన్నట్టు. సిద్ధరామయ్య దిగాలే, సీఎం సీట్లో డీకే శివకుమార్ ఎక్కాల్సిందేననేది వాళ్ళ డిమాండ్. ఇగిట్లా రాష్ట్రంలో షై పార్టీలు 2 గుంపులై సీఎం సీటు కొరకు కొట్లాడుకుంటున్నారు అన్నట్టు. ఇక ఇప్పుడు ఈ పంచాది ఆడబడి ఈడబడి ఢిల్లీ పెద్ద మనుషులకు ఎరకయ్యేటాళ్లకు ఇద్దరిని ఢిల్లీకి రావాలని మతలా పంపించిల్లాట. వాళ్ళతో మాట్లాడతాం, అటంకకి పంచాయతీని దింపుతాం అనేది ఢిల్లీ పెద్ద మనిషి ఖర్గేసారి చెప్తున్నమాట. 2028 వరకు ఆయనే సీఎం ఉంటానని సిద్ధరామయ్య చెప్పుకుంటుంటే దునియాలో అన్నింటికంటే పెద్ద శక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమేనని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు డీకే శివకుమార్ సారు. ఈ గూకుంటారా నెట్టనలు, కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే అన్నట్టు పొట్టు పంచాదులు నెట్ల. కన్నడ రాజకీయాలలో ట్రబుల్ షూటర్లు డీకే శివకుమార్ ఇప్పుడు ఆయన ట్రబుల్లో పడ్డాడు అనుకుంటా బొచ్చడు సెటైర్లు. ఇప్పటికైతే ఇంతే. ఇద్దరు లీడర్లు ఢిల్లీకి పోయి వచ్చినాక 2వ తడవ సీఎం ఎవరైతారో అనేది తెలిసినాక మళ్ళీ ముచ్చట చెప్పుకుందాం. కూటి కోసం కోటి తిప్పలన్నట్లు వ్యవసాయం చేసే రైతులకు ఎన్నో సమస్యలు అన్నట్లు తయారైంది నేటి జమానా. అరే దుక్కిన కాడ నుంచి షురువు చేస్తే పంట అమ్ముకునే దాకా ఎక్కడ చూడు రైతుది అన్యాయం బతికే. గిట్ల గీ సమస్యలు సరిపోతలేవన్నట్లు కొత్తగా ఇంకో పంచాయతీ మోపు చేసిర్రట కొందరు పనిమంతులు. అందుకే ఇగో గిట్టలు చేస్తుర్రు. ఉష్కే లారీలు బంద్ పెట్టాలి అని ములుగు జిల్లా రైతులు చేస్తున్న లొల్లి రోజు రోజుకు మరింత ముదురుతుంది. వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం దిక్కు లారీలు ఎట్లా పడితే అట్లా దంచకబోతుర్రు. దీంతోని పంటలు నాశనం 4 బాళ్లు అవుతున్నాయి సారో. జర్రమా గోజలు చూసన్న లారీలను వెంటనే ఆపాలే అని వారం 10 రోజుల సంధి లొల్లి చేస్తున్నా కూడా అటు సర్కార్ గాని ఇటు అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోతలేరు. అందుకే ఇట్లయితే కాదని ఏకంగా టెంట్ వేసి మరనీరిలే దీక్షలకు దిగిర్రు ఊరోళ్ళు. లారీలు ఈ తొవ్వల నడిస్తే మా మెడకు ఊరే, పైసలు ఆపచ్చిన తప్ప రైతుల గోసలు మీకు పటవా అని పెద్ద పెద్ద బ్యానర్లు రాసి గీతీలలోనికి దిగిర్రు. అయితే ఊరోళ్ళు ఇట్లా ధర్నాకు కూసుర్రో లేదో ఉష్కె లారీల సంగపోళ్ళొచ్చి ఎట్లా పడితే అట్లా దాడి చేసిర్రట. ఈ పంచాదిలో కొందరికి దెబ్బలు తాకితే ఇంకో
కొందరు సోసొచ్చి అడ్డం పడ్డారు. ఆయపాయ ఉన్నోళ్లను అంబులెన్స్ దాఖనకేసుకుపోయిర్రు. అయితే గానడమనే మొరవానిగూడెం, అబ్బాయిగూడెం, బోధాపురం, ఆలుబాక దిక్కు ఉష్క లారీలు తెంపు లేకుండా తిరుగుతున్నాయి. లారీలు పోతుంటే లేచిన దుమ్మంతా షేన్ల మీద పడి శెల్కలు ఆగమైతున్నాయి. షేన్ల మీద బట్టలు కప్పి రైతులు పంటను కాపాడుకుంటుర్రు. ఎన్ని మందులు కొట్టినా కూడా షేన్లు బతుకుతలేవు అని వార్తేసినాం కదా. అగోగా ముచ్చట్ల అధికారులు అప్పటి మందం బంద్ పెడతాము, చేస్తాము, చూస్తాము అని హామీ ఇచ్చిపోయిర్రట. కానీ లారీల ఆగుడు ముచ్చట దేవుడేరుగు. ఈగింత ఎక్కువై రోడ్లు ఖరాబ్ చేసుడే కాకుండా అటు రోడ్డుకు 2 రోకులు పంట షేన్లను ఆగం పట్టిస్తున్నాయట. ఇప్పటికన్నా గీ లారీలను బంద్ పెడితే మా వ్యవసాయం ముంగట పడుతుంది, లేకుంటే అందరికందరం ఊరి పెట్టుకుని జీవి తీసుకుంటాం, అప్పుడు నిమ్మలవాడుర్రి అని ఊరు బాధపడుతుంది. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకెంచి 3 మంత్రులు ఉన్న ఇలాకల గిట్ల రైతులు బాధపడు అస్సలు మంచిగా లేదు. జర్ర వాళ్ళ గోసలు బాపురి సార్లో అని అడగబట్టిరు గీ ముచ్చట చూసిన జనాలు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. మెట్రో రైలు వచ్చినాక పట్నం పబ్లిక్కు అటు ఇటు తిరుగుడు మస్తు అల్కగయింది. అప్పట్లో ఎల్బీ నగర్కించి మియాపూర్ పోవాలంటే ట్రాఫిక్తోని మస్తు అవస్థలు అయ్యేటిది. పొద్దునొచ్చి బస్సు ఎక్కితే పైటిలియాలు అయ్యేది. కానీ ఇప్పుడు మెట్రోలు వచ్చినాక ప్రయాణాలు అల్కగా అయిపోయినాయి. చల్లగా కూర్చుంటే సరసరా తీసుకుపోయి దింపుతుంది. అదే మెట్రో వచ్చిన గీ 8 ఏళ్ల సంధి పబ్లిక్ ట్రాఫిక్ తిప్పలు తప్పించుకుంటుర్రు. అదేంది అప్పుడే 8 ఏళ్ళు అయ్యిందా అని ఇచ్చంత్రంగా చూడకుర్రి. అవు బరాబర్ 8 ఏళ్ళు అయ్యింది ఇయాటికి. రైట్, పట్నంలో మెట్రో పరుగులు చాలా 8 ఏళ్ళు ఇయాటికి. అంటే భాగ్యనగరానికి మెట్రో రైలు తిరిగేటి భాగ్యం కలిగి 8 ఏళ్ళు అయింది అన్నట్టు. ఇక అప్పటి సంది ఇప్పటి వరకు రయ్య తిరుగుడు. 3 లైన్ల మెట్రో పట్నంలో పొద్దుగాల 6ంటికి కూత చాలు చేస్తే రాత్రి 11 కొట్టేంత వరకు అసలు ఆగుడే ఉండదు. 2-3 నిమిషాలకు రైలు వస్తూనే ఉంటది. 3 లైన్లు, 57 మెట్రోలు, ఒక్కోటి దినం 69 కిలోమీటర్లు, 800కు మీదనే ట్రిప్పులు. 8 ఏళ్ళు 80 కోట్ల మందికి మీదనే ఎక్కి తిరిగిన వాళ్ళు. దినం అందాజగో 4.5 లక్షల మందికి మీదనే మెట్రో రైలు ఎక్కి తిరుగుతారంటే చూడోరిగా. 2017 నవంబర్ 28వ తారీఖు నాడు తొలత కుర్దు ప్రధాని మోదీ సారే వచ్చి చాలు చేసిండు. ఓ మలక మెట్రోలు ఎక్కి తిరిగిండు కూడా. అప్పుడు మియాపూర్ కెంచి ఎల్బీ నగర్ వరకు 29 కిలోమీటర్లు, నాగోల్ కెంచి రాయదుర్గం వరకు 28 కిలోమీటర్లు, జేబీఎస్ కెంచి పలక్నామా వరకు ఓ 15 కిలోమీటర్లు మెట్రో రైలు బండ్లు పరుగులు. చలికాలం జరంతా వణుక్కుంటా పోయినా ఎండాకాలం మాత్రం ఎండలకు తట్టుకోలేక చల్లగా మెట్రోలో కూర్చొని పోయేటోళ్ళు బొచ్చెడు మంది. కాళ్ళకాడికో చాగుద్ది, తలుపులు దర్వాజలు అదే తెలుసుకుంటది. ఎక్కడెక్కేటిది ఎక్కడ దిగేటిది చెప్పి టికెట్ తీసుకుని ఒక్కటే మనం చేసేటిదిగా. అన్నేమో కానీ పట్టణంలో ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు మెట్రో రైళ్లలో ఎక్కిపోయేటోళ్ళే ఎక్కువ మంది ఉండొచ్చు అబ్బా. దునియాలో ఎక్కడైనా పెళ్లి చేసుకునే జంటలు వాళ్ళ స్టైల్లో వాళ్ళు తయారైతుంటారు. అంటే పిల్లగాడు పెళ్లి కొడుకు గెటప్లా, పిల్లనేమో పెళ్లి పిల్ల గెటప్లా ముస్తాబైతారు. ఇది మన అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. కానీ ఆ ప్రకాశం జిల్లాలో మాత్రం ఇచ్చంతరంగా దీనికి ఉల్టా తయారైనరు. మరిగా పెళ్లి ముచ్చటేందో మనం కూడా చూడాలి కదా, చూద్దాం పారి. పోషిని ఇది ఎక్కడి కదరు, ఎక్కడైనా పిల్లగాడు ఎత్తుంటాడు, పిల్ల కురసగా ఉంటది. కానీ వీళ్ళేంది, పిల్లేమో తాడి చెట్టు అంతుంది, పిల్లగాడేమో గింత అంతుండు అని అనుకుంటారు కదా. పరీక్ష బట్టి చూడ్రి, పిల్లేశం కట్టింది పిల్ల కాదు, పిల్లగానేశం కట్టింది పిల్లగాడు కాదు. అవు ఇదంతా ఓ జంబల అగిడిపాంబ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కొలుకులు అనే ఊళ్ళో అయింది ఈ చంద్రమైన ఆచారం. ఆ ఊళ్ళో శివ గంగరాజు నందినికి లాగం అయిందట. ఇక పెళ్లి కార్యంలో వెనకటి సందోస్తున్న ఈ ఆచారాన్ని పాటించి ఇంటోళ్ళు మొదలు పిల్లగానికి అందరి లెక్క పాయింట్ బుషోట్ వేయకుండా మంచిగా చీర జాకెట్ జోడిగించి అటెనక గాజులు, దండలు, నెక్లెస్లు, టిక్లెస్లు వడ్డాన బిడ్డాన జోరుగా పెట్టి అచ్చం పెళ్లి పిల్ల కంటే ఇంత అందంగా తయారు చేశారు. అటు పెళ్లి పిల్ల ఏమైనా తక్కువనా, నెత్తికి టోపి గీపి పెట్టి తెల్లంగి తెల్ల దోతి కట్టి అవ్వల దారి రెడీ అయింది. ఇట్లా ఏషాలు మార్చిపోయి దేవునికి పబ్బది పడితే సంసారం మంచిగుంటది, ఏ ఆపతులు రావని వెనకటి సందోస్తున్న నమ్మికనాట. అందుకే అప్పటి ఆచారాన్ని పాటించి ఊరవుతున్న గుడికి వేరు. ఇక ఊళ్ళో నడుమలకించి డప్పు సప్పుల నడుమ సిగాలు కూడా పోతుంటే ఊరలాంతా నోరు తెరిచిరట ఈ చంద్రమైన ఆచారాన్ని చూసి. ఏదేమైనా ఆడోళ్ళు మొగోళ్ళ గేటప్పులు వేసుట్లా ఎప్పుడు ముంగటే ఉంటారు. కానీ ఎటొచ్చి మొగల్లే పారేష్కానికి చీర జాకెట్ తోడుకోమన్నా చల్ మనతో కాదని అంటుంటారు. కానీ ఈ ఊళ్ళో మాత్రం ఆడోళ్ళు పెట్టుకునే సోములు గిమ్ములు అని పెట్టుకొని వాళ్ళకంటే వీళ్ళే అందంగా తయారవుతున్నారు. భలే ఇచ్చంతరంగా ఉంది వీళ్ళ ఆచారం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.